హలో ఎవరోన్, వెల్కమ్ టు మూవీ రివ్యూ. వీడియోలోకి పోయే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి, వీడియో లైక్ చేయరి, కామెంట్ చేయరి. ధనుష్ మనందరికీ పరిచయం అవసరం లేని పేరు. రీసెంట్గా నాగార్జున గారితో కూడా యాక్ట్ చేసిన తర్వాత ఇంకొంచెం తెలుగు ప్రేక్షకులకు, తెలుగు ఆడియన్స్కి అయితే దగ్గరైండు. ధనుష్ కారా అని చెప్పేసి అయితే ఒక కొత్త డిఫరెంట్తో వస్తుండు ధనుష్ అన్న లుక్స్ ఎట్లున్నాయంటే ఒక 10 ఏళ్ళ కిందట మనం ధనుష్ గారు పాత సినిమాలు చూసి ఎట్లున్నాయో సేమ్ ఈ సినిమాలో కూడా లుక్స్ అట్లనే ఉన్నాయి. అసలు ఎట్లా మెయింటైన్ చేస్తుండేమో కానీ ఆ లుక్స్ అయితే మాత్రం మైండ్ బ్లోయింగ్. నాకైతే ఇది పాత సినిమానా కొత్త సినిమా అనిపించింది చూడంగానే. లుక్స్ అయితే అప్పట్లో పాత సినిమాలలో ఏదైతే ఒక 10 ఏళ్ళ కిందట ధనుష్ గారు ఎట్లున్నారో సేమ్ అదే లుక్లు ఈ సినిమాలు ఉన్నారు. ట్రైలర్ లేకపోతే ట్రైలర్ అసలు ఎక్స్పెక్ట్ చేయలే. కారా అంటే ఏందని చెప్పేసి అనుకుంటే ఒక కొత్త ట్రైలర్ డిఫరెంట్గా ఉంది. ఆ ట్రైలర్ కూడా డబ్బు కోసం దొంగతనాలు చేస్తుంటాడు. ఎందుకు దొంగతనాలు చేస్తాడో తెలియదు. పోలీసులు చేజ్ చేస్తుంటారు, ఎందుకు చేజ్ చేస్తారో తెలియదు. లాస్ట్లో కూడా దొంగతనం అంటే కేఎస్ రవికుమార్ కూడా ఒక క్యారెక్టర్ ఉంది, రవికుమార్ గారు కూడా. ఆ క్యారెక్టర్ ఏంటన్నది మనకు సినిమాను చూస్తేనే తెలుస్తుంది. ఆ దొంగతనాలు ఎందుకు చేస్తున్న సస్పెన్స్ ఏదైతే ఉందో ఏడ కూడా ఎవరికి అర్థం కాకుండా అది బాగా మెయింటైన్ చేసింది డైరెక్టర్. ఏదైతే ట్రైలర్ కట్లు ఉందో దొంగతనాలు చేస్తుండు, పోలీసులు వెతుకుతారు, ఈయన ఉరుకుతూనే ఉండు. తర్వాత కొన్ని రోజులు దొంగతనాలు ఆపేసి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా నాకు డబ్బు అవసరం, నేను చేయాల్సిందే అన్న కాడికి మంచోడుగా నేను మారిపోయినా మంచోడిని, దొంగతనాలు చేశారని ఇంట్లో నమ్మించినా సరే కూడా ఆ వెనక అవసరం ఏముందో తెలుస్తలేదు. దొంగతనం చేయాల్సి వస్తుంది. నాకు గోడ దూకడం, పరిగెత్తడం, పట్టుకోపోవడం తప్ప వేరే ఏం తెలియదని చెప్పేసి లాస్ట్లో డైలాగ్ కూడా ఉంది. సో అంటే ఇది రొటీన్ సినిమాలో కాకుండా కొత్తగా అయితే ఏదో ధనుష్ అన్న ట్రై చేసిండు. అది క్లియర్గా అర్థమవుతుంది మనకి. ట్రైలర్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా మనకి జీవి ప్రకాష్ అన్న అయితే ఫుల్ ఫామ్లో ఉంది మ్యూజిక్లో. సాలిడ్ బీజిఎం అయితే ఇచ్చిండు. బీజిఎం చాలా సాలిడ్గా ఉంది బీజిఎం. ఆ కారా టైటిల్ కూడా డిఫరెంట్గా ఉంది. మొన్ననే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అయింది. మంచి వాళ్ళు హీరోలు అందరూ వచ్చారు, పెద్ద పెద్ద హీరోలు వచ్చారు, పెద్ద పెద్ద డైరెక్టర్లు వచ్చారు. దిల్ రాజు గారు రిలీజ్ చేస్తారేమో మరి, సినిమా అంత ఐడియా లేదు. బట్ సినిమా మీద అయితే మాత్రం మంచి ఇంపాక్ట్ అయితే క్రియేట్ అయింది ట్రైలర్తో. అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది, అది మన తెలుగు ఆడియన్స్కి నచ్చుతా లేదా నేనైతే చెప్పలేను. కానీ ట్రైలర్ చూసినంతసేపు అయితే మాత్రం ఒక కొత్త కాన్సెప్ట్తోని, ఒక డిఫరెంట్ స్టోరీతో వస్తున్నది అయితే మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. సింపుల్ అంటే ట్రైలర్లో కూడా పెద్ద ఎలివేషన్లు పెద్ద ఏం లేవు. ఈయన దొంగతనాలకు పోతాడు, ఆ దొంగతనాలు పోయేటప్పుడు ఖచ్చితంగా పట్టుకొనికి వస్తారు కాబట్టి ఫైట్లు. సినిమా ట్రైలర్ అంతా మనం ఎంత చూసినా సరే కూడా అక్కడ ఉన్నది ఏంటంటే దొంగతనాలు ఎందుకు చేస్తుండు, ఆయన అవసరాలు ఏంది, ఎవరి కోసం చేస్తుండన్నదే సినిమా అంతే ఉంటుంది. ఇంకా ట్రైలర్లో ఆ సస్పెన్స్ అట్లా మెయింటైన్ చేసారు అని చెప్పేసానంటే ఖచ్చితంగా గట్టి రీజన్ ఉంటుంది, చాలా సాలిడ్ రీజన్ ఉంటాయి. మంచి అంటే బాగా అనిపిస్తుంది. ఆ కారా అన్న టైటిల్ తగ్గట్టు కొంత డిఫరెంట్ టైటిల్, డిఫరెంట్ స్టోరీ. హీరోయిన్ కూడా అడుగుతుంది, ఏడికి పోయినంటే పని మీద పోయినంటే పైన ఏడికి దొంగతనానికే కదా అని అడుగుతుంది. అంటే ఈయనని దొంగగా ఎందుకు చూస్తారు అసలు, ఈయన దొంగగా బయట ఎట్లా పడింది అసలు, ఎట్లా ఈయన దొంగతనం చేసిండు, ఈయన ఒక దొంగ అన్నట్టు అందరికి ఎట్లా తెలిసింది. చాలా ఎలిమెంట్స్ అయితే కానీ చాలా గట్టిగా ఉన్నాయి సినిమాలో. అది ఏందనేది మన సినిమా చూస్తేనే అర్థమవుతుంది. సినిమా 30 అనుకుంటా రిలీజ్. ఖచ్చితంగా సినిమా కూడా చూస్తే రివ్యూ కూడా చెప్తా. కొన్ని సినిమాలు ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తాయి. ఆ క్రియేట్ చేసిన సినిమాలలో ఈ సినిమా కూడా ఒకటి ఉంది. నాకైతే ట్రైలర్ మంచిగా అనిపించింది. చూద్దాం సినిమా రిలీజ్ అయినాక సినిమా ఎట్లుందో. మీకు ఎట్లా అనిపించిందో నా వీడియో లైక్ చేయరి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి, కామెంట్ కూడా చేయరి. జై హింద్.